దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని పరలోక జీవంబు మనకబ్బును. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులయుండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ స్వరూపిన మా గొప్ప ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ దినమందు మమ్మల్ని సజీలుగా లెక్కించి మరొకసారి మీ పరిశుద్ధ మందిరం నడిపించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఆ రీతిగా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారికి ఉన్న ఆటంకాన్ని తొలగించండి, సకాలంగా నడిపించండి. నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మేమందరం ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు, నీ వాక్యమనే ఉదకస్నానంతో శుద్ధీకరించబడినట్లు, నీ పరిశుద్ధ రక్తంతో కడుగబడి పరిశుద్ధపరచబడినట్లు, నీ పరిశుద్ధ రక్తాన్ని, మీ పరిశుద్ధ శరీరాన్ని పుచ్చుకోవడానికి యోగ్యులముగా కనబడినట్లు నా ప్రభువాము నడిపించండి, దీవించండి. అయా, ఆరంభం నుంచి ఆఖరి వరకు మమ్మను మాకు మేలుకరముగా, మీకు మహిమకరముగా మా యొక్క ప్రవర్తనను సరిచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. పాటలు పాడినప్పుడు మా స్వరాలను ముట్టండి. నీ వాక్యాన్ని పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు మీ వాక్యముతో మా హృదయాన్ని నింపండి. ప్రార్థన చేయనప్పుడు ప్రార్థనా శక్తులు మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. ఆ రీతిగా ఆరంభం నుంచి ఆఖరి వరకు మమ్మల్ని క్రమముగా నడిపించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధనలో ఉత్తర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 38వ కీర్తనను ప్రేమచంద్ర గారు ఉత్తర భాగంగా చదువుతారు. కీర్తన గ్రంథం నుంచి 38వ కీర్తన ఉత్తర భాగంగా చదువుకుంటాం. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత్వం వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుతున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనపడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను, నా చెలికాండ్రను నా తెగులు చూచి ఎడముగా నిలిచి ఉన్నారు, నా బంధువులు దూరముగా నిలిచి ఉన్నారు. నా ప్రాణం తీయ జూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు నన్ను పనుచున్నారు. చెవిటివాడినైనట్లు నేను వినకయున్నాను, మూగవాడినైనట్లు నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయం పడుదురని నేను అనుకుంటున్నాను. ప్రభువా నా దేవా, ప్రభువా నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చేదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోచున్నాను, నా మనోదుఖము నన్నెప్పుడూ విడవదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గొచ్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు, నిర్హేతుకుగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడవకము, నా దేవా నాకు దూరముగా నుండకము.
రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయానికి త్వరగా రమ్ము. ఆమె ప్రత్యేకమైన పాటలు విందాం. మొదటిగా నీహారిక వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తుంది. Thank you.
పావురము పావురమా నీ మనసు ఎంత నిర్మలమో
అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చి వధువు సంఘము వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చి వధువు సంఘము వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. నా ప్రాణ ప్రియునికి నిలువెల్ల నివేదించి మై మరతుని నా ప్రాణ ప్రియునికి నిలువెల్ల నివేదించి మై మరతుని నా యేసురాజుతో రాజులలో ప్రవేశింపునే పరిపూర్ణమైన పరిశుద్ధులతో నా యేసురాజుతో రాజులలో ప్రవేశించునే పరిపూర్ణమైన పరిశుద్ధులతో. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చి వధువు సంఘము కళ్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు తలపోయుచూని పరవశింపుని రాజాతి రాజుతో స్వర్ణాల సౌధములో వివరింపుని నిర్మలమైన వస్త్రధారిణి రాజాతి రాజుతో స్వర్ణాల సౌధములో వివరింపుని నిర్మలమైన వస్త్రధారిణి. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చి వధువు సంఘము చేర్చుకోను జయించిన వాడై సర్వాధికారి
చేర్చుకును. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను పాస్టర్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం నుంచి చివరిదైన 31వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. మన అధ్యాయ నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందాం. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోన్ను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకునిరి. జనులు సంసోన్ను చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపినవాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోనును బందీగృహం నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతను నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువము, నేను వాటి మీద ఆనుకుందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ ఉండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుండరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొన నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్యస్తంభములు ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకుని నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగా కాని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరినూ కూడి అతనిని మోసుకుని వచ్చి జొర్యాకును ఎఫ్తాయేలునకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసియుండలేనని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా మనం విని ఉన్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే ప్రతిఫలము ఇచ్చు దేవుడు అనేటటువంటి అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. చాలా సులభంగా చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలిగేటటువంటి అంశం ఇది. అంశం ఏమిటి? ప్రతిఫలము ఇచ్చే దేవుడు. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతిఫలం మాత్రం ఇస్తాడు. అలాంటి దేవుడు మన దేవుడు అని ఈరోజు మనం రూఢిగా స్పష్టంగా గ్రహించుకోవాలి. ఈ వారంతో కలిస్తే 3 వారాలుగా సంసోను గురించినటువంటి వృత్తాంతం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా సంసోను యొక్క పుట్టుకను గురించి అలాగే సంసోను యొక్క జీవితాన్ని గురించి ఇప్పుడైతే సంసోను యొక్క అంతం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ వాక్య భాగంలో 16వ అధ్యాయాన్ని మనం కూడా కలుపుకొని తీసుకుంటే సంసోను మరణం కనబడుతుంది. అయితే విచిత్రం ఏమిటంటే
ఫిలిస్తీన్లతో కూడా చనిపోతాడు. ఫిలిస్తీన్లతో కూడా కలిపి ఇతడు కూడా చనిపోతాడు. బైబిల్ బాగా విశ్లేషణాపూర్వకంగా చదివేటటువంటి వారికి కొన్ని సందేహాలు వస్తాయి. అది ఎట్లా చనిపోయాడు, కారణం ఏమిటి? ఎందుకంటే ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకి ఒక మాట ఇస్తాడు. అబ్రహాము దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా దుష్టులతో కూడా నీతిమంతులను చంపడం నీకు దూరమగునుగాక అంటాడు. అప్పుడు దేవుడు మాట ఇస్తాడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో 10 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి నేను దుష్టుల్ని కూడా చంపను, దుష్టులతో నీతిమంతుల్ని కలిపి చంపనని వాగ్దానం చేస్తాడు. బైబిల్ని కొంచెం విశ్లేషించేటటువంటి వారికి ఈ మాటలన్నిటినీ క్రోడీకరించుకుంటే సందేహాలు వస్తాయి. అబ్రహాముతో ఏమో అక్కడ ఆ మాట చెప్పాడు కదా, అయితే ఇక్కడ దుష్టులైన ఫిలిస్తీన్లతో కలిసి సంసోను చనిపోయాడు కదా, సంసోను కూడా దేవుని దృష్టికి ఒకవేళ దుష్టుడిగా కనబడ్డాడా, లేకపోతే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన మాటను మార్చాడా అనేటటువంటి సందేహాలు వస్తాయి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలకిస్తే ఆ సందేహాలకి నివృత్తి అవుతుంది. కాబట్టి ప్రారంభం నుంచి మీరు ఒక జాగ్రత్తగా వినాలని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో సంసోను ఇంచుమించు 3000 మందిని తనతో కూడా చంపినాడు, తీసుకుపోయాడని చెప్పి అనాలి. పోతూ ఇంచుమించు 3000 మందిని తీసుకుపోయాడని చెప్పాలి వాడుక భాషలో. ఆ 3000 మంది ఫిలిస్తీన్లు దాగోను దేవతను పూజించేవారు, దేవుని ప్రజలను ఇజ్రాయెల్ని కఠినముగా పరిపాలించిన వారు, దేవుని ప్రజలను దోచుకున్నవారు. అలాంటి వారు దేవుని యొక్క దృష్టికి దుష్టులే. అయితే ఆ దుష్టులతో కూడా సంసోను, నాజీరు చేయబడినటువంటి సంసోను చనిపోవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి సంసోను చనిపోవడానికి, ఫిలిస్తీన్లు చనిపోవడానికి కారణం ఏమిటి అనేది ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించుదాం. మొదట సంసోను చేసినటువంటి తప్పిదాలు ఏమిటో చూద్దాం. 16వ అధ్యాయం 1వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. ఎక్కడికి చేరాడు? తరువాత సంసోను ఎక్కడికి వెళ్ళాడు? గాజాకి. ఈ మధ్య మనకు వార్తల్లో గాజా అనేటటువంటి పేరు వినబడతానే ఉంది కదా. హమాస్ వారితో ఇజ్రాయెల్ చేసినటువంటి యుద్ధ వార్తల్లో గాజా పట్టణాన్ని గురించినటువంటి విషయాలు కూడా మనం వింటున్నాం. ఆ స్థలానికి సంసోను అప్పుడు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వేశ్యను ఒకతను చూచి ఆమె యొద్ద చేరెను. నాజీరు చేయబడినటువంటి సంసోను వేశ్య యొద్దకు వెళ్ళడం అనేది ఒక తప్పు. ఇజ్రాయేలీలు అసలు వేశ్యాసంగులు కాకూడదు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కూడా దేవుడు ఇచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సంసోను గాజా దగ్గరికి వెళ్ళడం, ఫిలిస్తీన్లు ఉండేటటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ వేశ్యను చూచి ఆమె వద్దకు చేరుకోవడం ఒక తప్పు. రెండవది, అదే 16వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహించెను. ఏం చేశాడు? ప్రేమించలే, మోహించెను. మొదట ఫిలిస్తీరాలను ప్రేమించాడు, తల్లిదండ్రులను ఒప్పించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకోలే. గాజా దగ్గరికి వెళ్ళాడు, వేశ్య వద్దకు చేరాడు, మరలా ఇక్కడికి సోరేకు వచ్చాడు, దెలీలా దగ్గరికి, దెలీలాను మోహించాడు. ఎందుకని? పెళ్లి చేసుకోవచ్చు కదా. సంసోను భార్య పెళ్లి చేసుకున్నాడు, ఈయన కోపగించి వెళ్ళిపోయి వచ్చేసరికి ఆమె తండ్రి సంసోను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇక రాడేమో సంసోను అని.
సరే పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇంకొక పెళ్ళే చేసుకోకుండా వేసి యొద్దకు వెళ్ళడం ఏంటి, ఇంకో స్త్రీని మోహించడం ఏమిటి? కొంతమంది చెబుతుంటారు, స్త్రీలు కానీ పురుషులు కానీ భర్త చనిపోయినా భార్యలు చనిపోయినా, ఏమయ్యా మళ్ళీ నువ్వు యవనుడివే కదా, అమ్మా నువ్వు యవనస్తురాలివే కదా, ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అంటే, ఆ భర్త మీద ఉన్న ప్రేమ చేత, ఆ భార్య మీద ఉన్న ప్రేమ చేత మేము పెళ్లి చేసుకోమని చెబుతాను కొంతమంది. మంచిది, గౌరవించాలి. కానీ ఇక్కడ సంసోను కూడా పెళ్లి చేసుకున్నాడు. సరే భార్యని ఏదో కోపగించుకున్నాడు, తను ఇప్పుడు కథ వాళ్ళకి చెప్పిందని వెళ్ళిపోయాడు. కోపం పోయిన తర్వాత వస్తాడు కదా, రాడనుకొని అమ్మాయి తండ్రి స్నేహితుడికి ఇచ్చి సంసోను స్నేహితుడికి పెళ్లి చేశాడు. కోపగించుకున్నాడు, దానికి ఏదో చేశాడు సంసోను. ఇంకొక పెళ్లి చేసుకో. ఆ రోజుల్లో బహుభార్య తత్వం ఉంది, ఈ రోజులోనే ఏకపత్ని వ్రతం అనేది ఉంది కదా, చేసుకోవచ్చు కదా. గాజాకి వెళ్ళడం ఏంటి, వేసి యొద్దకు చేరుకోవడం ఏమిటి, మళ్ళా ఇక్కడికి రావడం ఏంటి, సూర్యకి రావడం ఏంటి, ఆ స్త్రీని మోహించడం ఏమిటి, ఇవన్నీ తప్పులు కాదా? సంసోను యొక్క తప్పిదాలు నేను మీకు చెబుతున్నాను. దుష్టులతో కూడా సంసోను చనిపోవడానికి గల కారణాలు చెబుతున్నాను ఇక్కడ. మీరు అనుకోవచ్చు, పోయిన వారం కూడా చెప్పారు సంసోను చేసిన తప్పిదాలు. ఏది? సింహమును చంపడం, ఆ కళేబరంలో నుంచి తేనెను తీసుకోవడం. ఇజ్రాయేల్ కళేబరాన్ని ముట్టితే అపవిత్రులు అవుతారు. సాయంత్రం వరకు పాళెం వెలుపులో ఉండి స్నానం చేసి మళ్ళీ పవిత్రులై లోపలికి రావాలి. అలాగే సంసోను 30 మంది ఫిలిస్తీన్ చంపడం, ఆ కళేబరాలను ముట్టి వారి వస్త్రాలు తీసి ఫిలిస్తీన్లకి ఇప్పుడు కథలో ఓడిపోయిన కారణంగా ఇవ్వడం, ఇవన్నీ కూడా తప్పిదాలు. ఫిలిస్తీన్లను పెళ్లి చేసుకోవడం పోయిన వారం చెప్పాను. మరి వాటికి ఆ తప్పిదాలు చంపలేదు, కానీ ఈ తప్పిదాలకి చంపడం ఏమిటి అని కొంతమంది సందేహించవచ్చు. ఆ తప్పిదాలకి నేను చెప్పాను మత్తయి సువార్తలో మినహాయింపు ఉంది, ఈ తప్పిదాలకి మినహాయింపు లేదు. ఆ తప్పిదాలకి దేవుడు మినహాయింపు ఇచ్చాడు. మీకు వాక్యం చూపించాను. విశ్రాంతి దినమందు యాజకులు దేవుని ఆలయంలో మరి విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించి వారు నిర్దోషులై ఉన్నారు. ఆ రీతిగా కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో ప్రత్యేకమైన వ్యక్తులకి మినహాయింపులు ఇచ్చాడు. ఆ రీతిగా గత వారం నేను చెప్పిన విషయాలు సంసోనికి మినహాయింపులో ఉన్నాయి. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి తప్పిదాలు మినహాయింపులో లేవు. ఇంకా ఈ సంసోను చేసినటువంటి తప్పిదాలు చూడండి. 16వ అధ్యాయం 6-9 వచనాలు చదువుతున్నాను. నీ మహాబలము, దెలీలా అడుగుతా ఉంది, నీ మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చును నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంజి చూలతో నన్ను బంధించినలా నేను బలహీనుడనై సామాన్య మనుషుల్లో ఒకని వలె అవుదని ఆమెతో చెప్పాను. ఇది నిజమా అబద్ధమా? ఇది అబద్ధం. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్న దాన్ని బట్టి సంసోను స్త్రీలోలుడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలను బట్టి సంసోను అబద్ధికుడిగా కూడా కనబడుతూ ఉన్నాడు. అలాగే చూడండి 6-9 వచనం చదువుతున్నాను. మాట నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండేది కనుక ఆమె సంసోను ఫిలిస్తీయులు మీ మీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ యొక్క తడపలను తెంపాను కనుక అతని బలము తెలియజేయబడలేదు. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. అప్పుడు అబద్ధమాడాడు. మరలా రెండోసారి అడుగుతూ ఉంది. అప్పుడు ఏం చెప్తున్నాడు? దేని చేత బంధింపవచ్చును దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా 11వ వచనం, అతడు పేరిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళతో నన్ను బాగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషుల్లో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. అంతటి దెలీలా పేనబడిన కొత్త తాళను తెచ్చి తీసుకుని వాడితో అతని బంధించి, సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనేను. అప్పుడు మాట నుండి వారు అంతఃపురంలో నుండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగు వలె ఆ తాళను తెంపాను. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములు ఆడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చునో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, అతడు నీవు నా తల జడలు 7 ఇంకా మరలా 3వసారి చెప్తున్నాడు. అప్పుడు 2 సార్లు అబద్ధం, 3వసారి కూడా అబద్ధమే. ఈ రీతిగా అబద్ధాలు చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు. చివరికి 13వ వచనం చూడండి, 16వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములు ఆడితివి,
నిన్ను దేని చేత బంధింపవచ్చునో నాకు తెలుపని సంవత్సరంతో చెప్పగా అతడు, నీవు నా తల జడలు 7 అల్లి నీడల సరి అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకతో దాన్ని దిగొట్టి, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకుని పోయెను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నావని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతేవని అతనితో నేను. అంటే 3 పర్యాయాలు అబద్ధం చెప్పాడు. 3 పర్యాయాలు అబద్ధం చెప్పాడు. ఇంకా శోధిస్తూ ఉంటే ఆ తర్వాత చివరికి చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా సంసోన్ని బంధించేసిన తర్వాత అప్పుడు అక్కడ ఏం జరిగిందో చూడండి. అదే 16వ అధ్యాయం 19వ వచనం నుంచి 22వ వచనం మొదటి భాగం వరకు చదువుతాను. ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను. ఏం చేసింది దెలీలా? తొడ మీద నిద్రపెట్టింది, అతని తల క్షౌరం చేయించింది. మామూలు వెంట్రుకలు కాదు, జడలు అల్లిన తలని క్షౌరం చేయించింది. మనోడు గుండు కొడతా ఉన్నా కూడా మెలకు రాలే. ఆమె తొడ మీద ఆయన నిద్రపోయాడు. అందుకని విశాఖపట్నంలో ఒక పాస్టర్ గారు చెబుతాడు పెళ్లి ప్రసంగంలో, ఆడ మనిషి అనుకుంటే మగవాళ్ళు నిద్రపోస్తుంది, అనుకుంటే నిద్ర లేకుండా కూడా చేస్తుంది, జాగ్రత్త అని చెబుతాడు పెళ్లి ప్రసంగాల్లో. ఏమో నాకైతే తెలియదు ఆ విషయం. కాబట్టి ఇక్కడ ఢిల్లీలో చూడండి, తొడ మీద పడుకోబెట్టింది, బాగా లాలం చేసి నిద్రపోచ్చింది. ఎంత నిద్రపోచ్చిందంటే ఇక కోమాలోకి పోయినట్టే. బాగా తలకి జడలు అల్లినటువంటి ఆ జడలు గొరుగుతుంటే, గుండు చేస్తూ ఉంటే కూడా ఈయనకి తెలియలే. అయ్యగారికి గుండు కొడుతున్నా కూడా తెలియడంలే. మనకైతే కొంచెం వెంటనే మెలకు వస్తుంది, కానీ అయ్యగారు అంతగా నిద్రపోయాడు. అప్పుడు ఏం చేసింది ఆమె? క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజమ్ముకుందును అనుకునేను. అయితే యెహోవా తన్ను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించరి. అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడు ఆయను. అది విషయం. సంసోను స్త్రీలోనుడుగానే కాకుండా అబద్ధికుడుగాను మరియు దేవుని చేత విడిచిపెట్టబడిన వాడుగాను కనబడుతున్నాడు. దేవుడు విడిచిపెట్టేశాడు. ఇది వరకు విడిచిపెట్టలేదు, ఇప్పుడు విడిచిపెట్టేశాడు. ఎందుకని? ఇది వరకు మినహాయింపులో తప్పిదాలు, అందుకని దేవుడు విడిచిపెట్టలేదు. ఇప్పుడు విడిచిపెట్టేశాడు, ఇప్పుడు ఈ తప్పిదాలకి మినహాయింపు లేదు. కనుక దేవుడు విడిచిపెట్టేశాడు. అందును బట్టి అతనికి బలము పోయింది. అందును బట్టి ఫిలిష్తీయులు సంసోన్ని బంధించగలిగినారు. కన్నులు ఊడదీసి, గుండు కొట్టడమే కాదు, గుడ్డోని కూడా చేశారు, బంధించారు. ఇంకా అయ్యగారు ఏం పనిలో పెట్టారు? తిరగలి విసురువాడు ఆయనో. ఎంతటి అవమానకరమైన స్థితికి వచ్చేసాడో చూడండి. ఇవి సంసోను చేసినటువంటి తప్పిదాలు. దుష్టులైన ఫిలిష్తీయులతో కూడా నాజీరు చేయబడిన సంసోను ఒకే స్థలంలో ఏకరీతిగా చనిపోవడానికి కారణాలు చెబుతూ ఉన్నాను. కనుక ప్రభునందు ప్రియులారా, దుష్టులతో కూడా దేవుని ప్రజలు కూడా చనిపోవడానికి కారణాలు ఏమిటనంటే దేవుడు ఓర్చజాలని తప్పిదాల్లో ఉన్నటువంటి పరిస్థితి. శిలువ శ్రమ దినాలు సంభవిస్తున్నాయి. మన యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయి? దేవుడు ఓర్చుకోగలిగినటువంటి తప్పిదాల్లో మనం ఉన్నామా? దేవుడు సహించజాలని తప్పిదాల్లో మనం ఉన్నామా? గత దినాలు చెప్పాను పాపము యొక్క విభాగాలు. పాపము 2 భాగాలు. క్షమాపణ లేని పాపము, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా చేసేది. క్షమించబడే పాపము. ఈ క్షమించబడే పాపంలో 2 రకాలు: మరణకరము కాని పాపము, మరణకరమైన పాపము. ఈ డివిజన్లు ఉన్నాయి పాపములో. వీటిల్లో దేవుడు ఓర్చుకోగలిగి సహించగలిగిన పాపంలో మనం ఉంటే పర్వాలే,
కొద్ది దెబ్బలే తగులుతాయి. దేవుడు ఓర్చుకోలేనటువంటి తప్పిదాల్లో మనం ఉంటే దుష్టులతో కూడా అలాంటి దేవుని ప్రజల్ని కూడా దేవుడు శిక్షిస్తాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, పాపుల యొక్క ఉత్సవ సమాజము నేను ఓర్చజాలను. వారి ఉపవాసాలు, వారి యొక్క అమావాస్య దినాలు, వారి యొక్క పండగలు నాకు అసహ్యములు, నేను విసిగి ఉన్నానంటాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు? దుష్టులతో కూడా తన ప్రజల్ని కూడా శిక్షిస్తాడు. ఇక్కడ కూడా అదే జరగబోతూ ఉంది. అలాగే ఇక్కడ సంసోను యొక్క తప్పిదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మనం గమనించాల్సింది, దేవుడు ఎడబాసినటువంటి వాడుగా సంసోను ఉన్నాడు. ఇక ఆయనకి దిక్కేమిటి? ఆయన చరిత్ర చూస్తే చాలా ఘనమైనదే. 300 నక్కలతో గోధుమ పంటలని తగలబెట్టాడు, 30 మంది ఫిలిస్తీన్ చంపేశాడు, తొడతో తుంట్లను తగలగొట్టి చాలామంది చంపేశాడు, గాడి దవడ ఎముకతో 1000 మందిని చంపాడు, చనిపోయేటప్పుడు ఇంకా ఇంచుమించు 3000 మంది చంపాడు. చరిత్ర చాలా ఘనమైంది. ఇప్పుడు గుండు గుట్టించుకున్నాడు, గుడ్డివాడు అయ్యాడు, తిరగలు విసురుతున్నాడు, బలహీనుడైపోయాడు. కారణం దేవుడు ఎడబాసెను. దేవుడి చేత విడిచిపెట్టబడినవాడు నాజీరే చరిత్రలో, అది ప్రస్తుతం దేవుని చేత విడిచిపెట్టబడినవాడు. ఇజ్రాయేలీడే చరిత్ర, అది ప్రస్తుతం దేవుని చేత శిక్షించబడుతున్నటువంటి వ్యక్తి. చరిత్ర ఘనమైనదే, ప్రస్తుతం ఈ జీవితం ఎలాంటిది? చరిత్రను బట్టి జీవితం కాదు, ఈనాటి జీవితం ఆనాటిదే. దేవుడు ఏ రోజు పిలిచినా దేవుని సన్నిధికి చేరేవారముగా మనం పరిశుద్ధులముగా జీవించ బద్ధులమై ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాల్లో మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగాలే. ఏమనుంది అక్కడ? యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతున్నాం, చూడండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. సంసోను పరిస్థితి అదే. దేవుని యందు నిలిచి ఉండలే. దేవుని యందు నిలిచి ఉన్నంత వరకు మహా గొప్ప కార్యాలు చేశాడు, బహుగా ఫలించినాడు. దేవుని చేత విడిచిపెట్టబడిన తరువాత క్షౌరము చేయబడి గుడ్డివాడయ్యాడు, తిరగలి విసురువాడయ్యాడు, అపహాస్యం చేయబడుతూ బందీగా ఉంటూ ఉన్నాడు. ఎక్కడ సంసోను చరిత్రలో, ఎక్కడ సంసోను ప్రస్తుతం బందీగా? అందుకు కారణం ఒకటే, దేవుని చేత విడిచిపెట్టబడ్డాం. మనం దేవుని చేత విడిచిపెట్టబడే పాపంలో మనం ఉన్నామంటే సంసోనికి ఆ గతి, మరి మన గతి ఏమిటి? అందుకే దేవుని చేతలో పడుట బహుభయంకరం, దేవుని చేత విడిచిపెట్టబడ్డ బహుభయంకరం. ప్రేమాస్వరూపిన దేవుడు, మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు మనం విడిచిపెట్టేశాడు అని అంటే అర్థం ఏమిటి? దేవుడు సహించలేనటువంటి దురవస్థలో మనం ఉన్నాము అని అర్థం. దేవుడే సృష్టించాడు, దేవుడే రూపం ఇచ్చాడు, ఊపినిచ్చాడు. జలప్రళయంలో అనేక మంది విడిచిపెట్టేశాడంటే కారణం ఏమిటి? ఎంతకీ వారు మార్పు చెందలేదు కనుక జలప్రళయంలో అనేక మంది నశించిపోయారు. దేవుడే సృష్టించాడు, దేవుడే ఊపిరినిచ్చాడు, రూపం ఇచ్చాడు. సొదొమ గొమొర్ర పట్టణాలను అన్నిటినీ దహించి వేశాడంటే అర్థమేమిటి? దేవుడు సహించలేని, దేవుడికి అలవిగాని దుర్మార్గపు స్థితిలో ఆ పట్టణస్థులు ఉన్నారు కనుక దేవుని చేత వారు శిక్షించబడ్డారు. నేనే పట్టణస్థులు కొద్దిలో తప్పిపోయారు, దేవుని చేత శిక్షించబడే పరిస్థితి దేవుడు హెచ్చరిక చేయగానే మార్పు చెందినారు. అది వరకు వారు చేయొచ్చు వచ్చిన చెడు క్రియలు మానుకొని దేవుని తట్టు తిరిగిరి అనే మాటలు అక్కడ కనబడతాయి. కనుక దేవుడు కూడా వారికి చేయాలనుకున్న కీడును చేయకుండా పశ్చాత్తాపడి వారికి క్షమం ఇచ్చినాడు. అలాగే యూదా ఇస్కరియోతు దేవుని చేత విడిచిపెట్టబడ్డాడు, ఉరి వేసుకుని చనిపోయాడు. దేవుని చేత విడిచిపెట్టబడితే వ్యక్తిగత జీవితాలైనా, దాంపత్య జీవితాలైనా,
కుటుంబ జీవితాలైనా, సంఘ జీవితాలైనా, సమాజ జీవితాలైనా, చివరికి దేశాలైనా అవి ఎండిపోతాయి. క్షేమం ఉండదు. ఇవన్నీ మనకు తెలుసు, వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. అయినా ఏమాత్రం మార్పు లేని వారముగా ఉంటే అలాంటి వారిని దేవుడు ఏమాత్రం సహించడు. ఎప్పుడో మనకు తెలియదు, మరణకాలం కాదు. మారు మనసు పొందడానికి దేవుడు మనకి సమయం ఎప్పటి వరకు ఉందో మనకు తెలియదు. ఆ విషయం కూడా మనకు తెలుసు. అయినా మార్పు చెందని వారముగా ఉంటే రేపేమి సంభవించునో మనకు తెలియదు. అలాగే చూడండి, ఇక్కడ ఫిలిస్తీన్లు కూడా దేవుని చేత శిక్షించబడ్డారంటే వారి యొక్క తప్పిదాలు ఏమిటో కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. ఫిలిస్తీన్ల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవతైన దాగోనికి మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. ఫిలిస్తీన్లకి సంసోను అప్పగించబడడానికి కారణం ఏమిటి? దేవుడు విడిచిపెట్టబడ్డం. అంతేగాని దాగోని ఏమైనా దేవుణ్ణి తోలివేసి సంసోను అప్పగించిందా? వాళ్ళు అనుకుంటున్నారు మన దేవత అయిన దాగోను మన శత్రువుని సంసోన్ని మన చేతికి అప్పగించింది అని అనుకుంటున్నారు. కానీ జరిగింది ఏమిటి? ఆ పై వచనాల్లో మనం చదువుకున్నాం కదా, దేవుడు సంసోన్ని విడిచిపెట్టేశాడు కనుక బలం పోయింది. కాబట్టే వారు బంధించగలిగినారు. దాగోని యొక్క ప్రమేయం ఏమీ లేదు. దాగోను ఏమి చేయలేడు కూడా, దేవుడు విడిచిపెట్టకపోతే సంసోన్ని. దేవుడు చేసిన కార్యాన్ని వారు అర్థం చేసుకోకుండా దేవుడు చేసిన కార్యం తమ దేవత చేసింది అనుకొని ఆ దేవతకి బలి ఇచ్చి పండగ చేస్తూ ఉన్నారు. దేవుని కార్యాన్ని అర్థం చేసుకోలేకపోవడం, దేవుడు వారికి చేసిన కార్యాన్ని మరొక దేవతకి వారు ఆపాదించడం, దేవుడు ఊరుకుంటాడా? ఏమాత్రము ఊరుకోడు. ఇంకా మనం చూస్తే అదే 16వ అధ్యాయం 24వ వచనం చూడండి. జను సంసోను చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. స్తుతి ఎవరికి రావాలి? సంసోన్ని ఎడబాసిన దేవునికి, సంసోన్ని ఫిలిస్తీన్లకు అప్పగించిన యెహోవా దేవునికి స్తుతి రావాలి. కానీ వీళ్ళు దాగోనికి బలిస్తున్నారు, దాగోనికి పండగ చేస్తున్నారు, దాగోని స్తుతిస్తున్నారు. ఆ కార్యం దాగోను చేసిందని అనుకుంటూ ఉన్నారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనివ్వను. మన దేవుడు అలాంటి వాడు. ఇక్కడ సంసోను విషయంలో స్తుతి స్తోత్రము యెహోవా దేవునికి రావాలి. కానీ వాళ్ళు ఎవరికి అప్పగిస్తున్నారు? దాగోనికి అర్పిస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, పండగ చేస్తున్నారు, స్తుతులు చెల్లిస్తున్నారు. కానీ చేసింది దేవుడు. దేవునికి రావాల్సిన స్తోత్రాన్ని నేను విగ్రహములకు చెందనివ్వని అంటున్నాను. అలాంటి దేవుడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అదే చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఊరుకుంటాడా? దాన్ని ఏమాత్రం ఆయన ఓర్చుకోలేడా? అలాగే 25వ వచనం నుంచి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం వరకున్న వాక్య భాగం. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనం పరిహాసము చేయుటకు సంసోను పిలిపించుదాము రండని సంసోను బందీగృహము నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతను నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో ఇట్లా, నేను ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువము, నేను వాటి మీద ఆనుకుందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీన్ల సర్దారులు అందరూ అక్కడ ఉండేరి. వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచూ ఉండేరి. దాగోనికి బలి అర్పించారు, పండగ చేశారు, స్తుతులు అర్పించారు. బందీగృహంలో సంసోని పిలిపించి ఎక్కడికి? గుడికి, ఆ గాజాలోని ఆ యొక్క దాగోని గుడిలోని పిలిపించి ఇక 3000 మంది స్త్రీ పురుషులు అంటే దాదాపు పట్టణస్తులు అందరూ చేరుకున్నారు అక్కడ. ఈ ఫిలిస్తీన్ల సర్దారులు కూడా ఉన్నారు అక్కడ. దేనికి ఇదంతా చేశారు?
పరిహాసం చేయడానికి, ఎగతాళి చేయడానికి, ఎగతాళి చేసి సంసోని బాధించి హింసించి వీరు ఆనందించడానికి అది ఒక క్రీడ. పైశాచిక ఆనందాన్ని అనుభవించడానికి వీరు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంచుమించు 3000 మంది స్త్రీ పురుషులు అందరూ వచ్చేసారు. సంసోని పిలిపించారు. గుడ్డివాడుగా ఉన్నాడు, వారి మధ్య బందీగా ఉన్నాడు, గుడికి ఆధారమైన స్తంభాల మధ్య ఉన్నాడు. అందరూ చూస్తూ ఉన్నారు. ఎవరికి తోచిన రీతిగా వారు ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఏమేమి ఎగతాళి చేసి ఉండొచ్చు? సంసోను అప్పుడు కాదు గాడిద ఎముగుతూ 1000 మందిని చంపడం, ఇప్పుడు కానీ ఏం చేస్తాడు పాపం? ఏమయ్యా సంసోను, నీ తుండును ఎర్రగొట్టి చంపేశావు, 30 మంది ఫిలిష్తీయులను చంపేశావు కేవలం గుడ్డల కొరకు, ఇప్పుడు ఏం చేస్తావు? ఆయన చేసిన ఘనకార్యాలన్నింటినీ కూడా ఉదహరించి ఎగతాళి చేయడం. అలాంటి నీవు ఇప్పుడు ఎలాంటి వాడవుగా ఉన్నావు? గుడ్డివాడవుగా ఉన్నావు, బందీగా ఉన్నావు, మా మధ్య కృంగి ఉన్నావు, మా పరిహాసము నీవు భరించలేకుండా ఉన్నావు, అవమాన భారంతో తలదించుకుని ఉన్నావు. ఇక ఎన్ని మాటలతో వారు ఎగతాళి చేసి ఉంటారో, ఎంతెంతగా ఎగతాళి చేసి ఉంటారో. పట్టణం అంతా కూడుకుని ఉన్నది, వారందరూ కూడా అపహాస్యం చేస్తూ ఉన్నారు. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 25వ వచనం ఒక చక్కటి వాక్యాన్ని నేను చదువుతాను. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. మోషే కొండ దిగి వచ్చేసరికి అహరోను సమక్షంలో ఇశ్రాయేలు ఎట్లా ఉన్నారంటే విచ్చలవిడిగా ఉన్నారు. విచ్చలవిడిగా ఉన్నటువంటి వారిని బట్టి వారికే కాదు దేవునికి కూడా ఎగతాళి కలుగుతూ ఉన్నది. అది మోషే చెప్పే మాట. అక్కడ ఎట్లా కలుగుతుంది? ఇరుగు పొరుగు వారు ఏమంటారు? ఇదిగో వీరు దేవుని ప్రజలంట, ఇజ్రాయేల్ అంట, వాడు చూడు తినుటకు త్రాగుటకు లేచి ఆవుటకు కూడుకొన్నారు. ఇదిగో ఐగుప్తు నుంచి వారిని విడిపించి ఇదిగో ఈ దూడంట, ఈ బంగారు దూడంట, ఇక ఎన్ని రకాలుగా. అది చూడండి దేవుని ప్రజలు ఎట్లా ఆడుతున్నారో, అటు చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారో, ఇటు చూడండి ఎట్లా ఎగురుతున్నారో, ఇటు చూడండి ఎట తాగుతున్నారో, ఎట తూలుతున్నారో. ఎగతాళి. వారినే కాదు, వీరి దేవుడు యెహోవా దేవుడు అంట, ఆయన ఏం చేస్తున్నాడో. ఇక అట్లా కూడా ఉంటాయి కదా. కాబట్టి విచ్చలవిడిగా జీవించేటటువంటి జీవితాల్లో వారు మాత్రమే కాకుండా వారి దేవుణ్ణి కూడా ఎగతాళి పాలు చేస్తున్నారు, అపహాస్యం పాలు చేస్తున్నారు. కనుక దేవుని ప్రజలమైన మనలో విచ్చలవిడితనం ఉండరాదు, మితముగా ఉండాలి తప్ప విచ్చలవిడితనం ఉండరాదు. ఎంత మాత్రం దేవుడు సహించడు. మోషే చెబుతున్నాడు, అహరోను సమక్షంలో దేవుని ప్రజలు విచ్చలవిడిగా తిరిగాడుతున్నారు, అది వారిని ఎగతాళికి కారణమైంది, దేవునికి కూడా ఎగతాళికి కారణమైంది. 3000 మందిని దేవుడు అక్కడ చంపించడం జరిగింది. కుటుంబీకులే కత్తి చేతబట్టండి, యెహోవా పక్షంగా ఉన్నవారు ఎవరు రండి అన్నాడు. వచ్చేసారు. మీరు కత్తి చేతబట్టండి, మీ కుటుంబీకులే ఎవరైనా సరే విచ్చలవిడిగా ఉన్నవారు చంపేయండి అన్నాడు. చంపిన తర్వాత మాత్రమే దేవుని కోపం చల్లారింది. విచ్చలవిడితనాన్ని దేవుడు ఎంత మాత్రం సహించడు. అది దేవుని ప్రజలు నైజంగా ఉండకూడదు. మితము, పద్ధతి, ఒక డిసిప్లైన్ అనేది దేవుని ప్రజల్లో కనబడాలి. చూచిన వారు దేవుని ప్రజలు కాబట్టి వాళ్ళ మాటలు అట్లా మితంగా ఉన్నాయి, దేవుని ప్రజలు కాబట్టి వారు జీవితం అట్లా ఉంది అని దేవునికి మహిమ రావాలి. మిమ్మల్ని బట్టియే అన్ని జనుల మధ్య నా నామం అవమానపరచబడుతున్నది అన్న దేవుడు మిమ్మల్ని బట్టి నాకు మహిమ కలుగుతూ ఉన్నదని చెప్పాలి. ఆ రీతిగా మన యొక్క ప్రవర్తన మన జీవితాలు ఉండాలి. అంతేకాదు 2వ దినవృత్తాంత గ్రంథం 36వ అధ్యాయం 15-16 వచనాలు కూడా చదువుతాను. చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథం 36వ అధ్యాయం 15-16 వచనాలు. వారి పితరుల దేవుడిని యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు,
ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారించుట శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. నివారించడానికి శక్యము కానంత కోపము దేవునికి వచ్చింది. ఎవరి మీద? ఇజ్రాయేలు మీద. ఎందుకు? వారు పరిహాసం చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఎవరిని? దేవుని దూతలు, అంటే పరలోకం వచ్చిన దూతలే కాదు. దేవుడు వారు ఎందుకు పంపించినారు? యాజకుల్ని, ప్రవక్తల్ని. వారిని అపహాస్యం చేస్తూ ఉన్నారు. అరే లేనిరా, సుధమ కుమారు పట్టణం దేవుడు కాల్చిపోతున్నాడు, వచ్చేయంటే ఏం చేశారు? లోతల్లుళ్ళు ఎగతాళి చేసిరి. మంచి మాటలు చెబితే, హెచ్చరికలు చేస్తే ఎగతాళి. పవయ్య చెప్పొచ్చావు కానీ ఎలీషాని ఎగతాళి చేశారు యవన బిడ్డలు. ఏమని ఎగతాళి చేశారు? భలే గుర్తుందా మీకు? బోడివాడ అని ఎగతాళి చేశారు. ఎలుగుబంటి వచ్చి వారిని చంపడం. దేవుడు ఓర్చుకోడు. ఆయన్ని ఎగతాళి చేసిన, ఆయన బిడ్డల్ని ఎగతాళి చేసిన ఏమాత్రం ఆయన సహించడు. అందుకనే మొదటి కీర్తనలోనే ఒక మాట చెప్పాడు. ఏమని? అపహాసకులు కూర్చుండు చోటన మీరు కూర్చుండక. కాబట్టి మన జీవితాలు ఎట్లా ఉండాలి? మితముగా ఉండాలి. సామెతలు 21:24 అహంకారైన గర్విష్ఠునికి అపహాస్యకుడని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. సామెతలు 29:8 అపహాస్యకులు పట్టణమును తల్లడిల్ల చేయుదురు. హాస్యం ఓకే, హాస్యం మంచిదే, అపహాస్యం మంచిది కాదు. మనం ఎవరిని బాధ పెట్టకుండా మనం నవ్వుకుందాం, సంతోషం. నవ్వుట ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం, మనకు తెలుసు కదా. కాబట్టి మంచి మంచి విషయాల్లో చెప్పుకుని నవ్వుకుందాం. నవ్వుకునే భాగ్యం దేవుడు ఇచ్చాడు, నవ్వుకుందాం. అపహాస్యం అంటే మన యొక్క నవ్వుకి ఎవరు బాధితులు కాకూడదు, ఎవరిని బాధించకూడదు, ఎవరి మీదనో మనం సెటైర్ వేసి మనం నవ్వుకోకూడదు, ఎవరినో బాధించి మనం సంతోషించకూడదు. అది అపహాస్యం. హాస్యం మంచిదే కానీ హాస్యం ఆరోగ్యకరమే, అపహాస్యం ఆశీర్వాదకరము కాదు. దేవుడు ఓర్చుకోలేడు. కాబట్టి ఇక్కడ వీరు అపహాస్యం చేస్తున్నారు. ఎవరిని? సంసోన్ని, దేవుని చేత నాజీరుగా ఎంచబడిన వాడు. ఇవి ఫిలిస్తీన్ల యొక్క తప్పిదాలు, సంసోని యొక్క తప్పిదాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఫిలిస్తీన్ల యొక్క తప్పిదాలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా ఒకటే చేరిక అయిపోయారు. నాజీరు చేయబడిన సంసోను కానీ, దాగోన్ని ఆరాధించేటటువంటి ఫిలిస్తీన్లు కానీ ఒకే ఘాటుకు వచ్చేసారు, ఒకే మార్గానికి వచ్చేసారు. దేవుని యొక్క దృష్టికి ఒకటిగానే కనబడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంసోను ఏం చేశాడు? ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాలను పట్టుకొని ఒక ప్రార్థన చేశాడు. ఏమని? నేను వీళ్ళు చనిపోవడానికి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. సంసోను యొక్క ప్రార్థనలు మనం చూస్తే 2 పర్యాయాలు ఆయన చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. మొదటి ప్రార్థన న్యాయాధిపతుల గ్రంథం 15:18, 19 చదువుతున్నాను చూడండి. గాడిద ఎముక చేత 1000 మందిని చంపిన తరువాత సంసోను ఈ ప్రార్థన చేస్తున్నాడు. 15వ న్యాయాధిపతుల గ్రంథం 15:18-19 అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరాను. అతడు తాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికాను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అనబడును, అది లేహీలో ఉన్నది. ప్రార్థన చేసేటప్పుడు గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మందిని చంపేశాడు. ఆ తర్వాత అలిసిపోయాడు. అలిసిన తర్వాత మిక్కిలి దాహంతో ఉన్నాడు. ఇక యుద్ధం చేయలేడు. అప్పుడు కానీ ఫిలిస్తీన్లు కానీ వస్తే పట్టబడతాడు, వాళ్ళ చేత చంపబడతాడు. అది ఇజ్రాయేలీకి అవమానం. అన్యుల చేత చంపబడడం అవమానం. అందుకని సౌలు రోజు యుద్ధంలో గాయపడినప్పుడు పనివాడితో ఏమంటాడు? ఫిలిస్తీన్ల చేత నన్ను చంపబడ్డం కాదు, నువ్వు నన్ను చంపేరా అంటాడు. నువ్వు నాతోటి ఇజ్రాయేలీయుడు చంపేసి అంటాడు. అట్లాంటి పరిస్థితి ఇజ్రాయేలుది. కనుక నేను వారి చేతిలో పడుట కంటే దాహంతో చచ్చిపోటు కంటే నాకు అది అవమానకరం
అని చెప్పి ప్రార్థన చేశాడు. దేవుడు గోతుని చీల్చి, అప్పటికప్పుడు గోతుని చీల్చి నీళ్ళు ఇచ్చి దాహం తీర్చాడు. సమయోచితమైన సహాయం చేసేటటువంటి దేవుడు మన దేవుడు. అప్పుడైతే ప్రాణం కొరకు ప్రార్థన చేశాడు సంసోను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. 16వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకుని నిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములు ఒకదాన్ని కుడి చేతను ఒకదాని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలం అతడు చంపిన వారి సేవల లెక్క జీవితకాలం మందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. ఏమని ప్రార్థన చేశాడు? ఇప్పుడు 15వ అధ్యాయంలో ఏమో తన ప్రాణం కొరకు ప్రార్థన చేశాడు, నేను చనిపోకూడదు, నాకు ప్రాణాన్ని నిలుపు అని. 16వ అధ్యాయంలో ఏమో నేను చనిపోవాలని ప్రార్థన చేశాడు. కారణం ఏమిటంటే 15వ అధ్యాయంలో అతడు ఫిలిష్తీయుల చేత చంపబట్టు అతనికి అవమానకరం. 16వ అధ్యాయంలో ఇలాంటి మరణం, అతడు కోరుకున్న మరణం, అది అవమానకరం కాదు, అది వీరమరణం. అది పోతూ 3000 మందిని తీసుకుని వెళ్ళాడయ్యా. వీరమరణం. ఫిలిష్తీయుల చేత చంపబడలే సంసోన్. ఇక్కడ సంసోనే ఫిలిష్తీయులను చంపాడు, వారితో కూడా అతడు కూడా చనిపోయినాడు. అయితే ఇక్కడ పరామలం అని చెప్పుకున్నట్టుగా దుష్టులతో కూడా నీతిమంతులు చనిపోవట నీకు దూరమగును గాక అన్నాడు అబ్రహాం. 10 మంది నీతిమంతులు ఉంటే అలాగే అన్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. అది విషయం. మినహాయింపులో లేని దోషాలు సంసోన్లో ఉన్నాయి, అలాంటి దోషాలే ఫిలిష్తీయులలో ఉన్నాయి. కనుక అందరూ ఒకే చోట ఒకే రీతిగా దేవుని చేత శిక్షించబడ్డారు. అది విషయం. కాబట్టి సంసోను చివరి దశలో ఒక వీరమరణం పొందుకున్నాడు. కానీ ప్రార్థన ఏం చేశాడు? ఒక్కసారి నా ప్రార్థన ఆలకించి నాకు మరలా బలము దయచేయము. గుండు కొట్టిందా? ఎవరో దిలీలా గుండు కొట్టిందా? ఆ గుండు అట్లాగే ఉంటుందా? డైలీ షేవ్ చేసుకునేవాడు కాదుగా. మరలా ఇంటుకలు మొలుస్తాయిగా. మీరు అక్కడ లేఖనాలు చదివితే మరలా ఇంటుకలు మొదలుపెట్టాను, మరలా బలము రావడం మొదలుపెట్టాను. దానికి తగ్గట్టుగా నేను ప్రార్థన చేశాడు. నా 2 కన్నులకు ప్రతిగా నేను పగ తీర్చుకుంటాను, ఒక్కసారి నా ప్రార్థన ఆలకించు. మనం కూడా ప్రార్థన చేస్తాం కొన్ని సందర్భాల్లో, ప్రభువా ఈ ఒక్కసారి నా ప్రార్థన ఆలకించు. గోజారతాం. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం గోజారుతాం? ఈ ఒక్కసారి అని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, ఈ భువిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. అప్పుడు మనం అట్లా ప్రార్థన చేస్తాం. ప్రభు ఈ ఒక్కసారే ప్రాణం పోయేటప్పుడు ప్రాణం కోసం ఇస్తాడు ప్రభు. దేవుడు ఇస్తాడు. పాపం ప్రేమస్వరూపి కాబట్టి ఇస్తాడు. ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి? మరలా ఇంకొకసారి అదే రీతిగా పాడుకోవచ్చులే, అదే రీతిగా ప్రార్థన చేసుకోవచ్చులే. హిజ్కియా అట్లా పాట పాడాడు. పాపం లేచి నీళ్ళు చక్కబెట్టుకుని చనిపోబోతున్నావు అంటే అదే పాట పాడాడు. అయ్యా నీతి కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే స్వస్థపరిచాడు, 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాడు. ఆ అదనపు ఆయుష్కాలం శాపగ్రస్తుడు అయ్యాడు. అంతకుముందు దావీదు తర్వాత దావీదంతటి వాడిగా చెప్పబడ్డాడు హిజ్కియా రాజు. ఈ పాట పాడి అదనపు ఆయుష్కాలం తెచ్చుకొని ఆ అదనపు ఆయుష్కాలంలో శాపగ్రస్తుడు అయ్యాడు. కాబట్టి మానవ నైజం ఏమిటంటే దేవుడేమో కాపాడుతూ వస్తూ ఉంటాడు, మనుషులేమో మారకుండానే ఉంటూ ఉంటారు. ఎంతకీ మారకపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఇక ఆయన సహింపలేనటువంటి కోపంలో ఆయన తీర్మానం చేస్తాడు. ఏమని తీర్మానం చేస్తాడు? మీ క్రియలకు నేను ప్రతిఫలం ఇస్తాను. సంసోను క్రియలకి, ఫిలిష్తీయుల క్రియలకి ప్రతిఫలం ఇచ్చి వారిని ఏకరీతిగా ఒకేసారి శిక్షించినాడు. దావీదు కూడా ప్రార్థన చేశాడు. నాతాను వచ్చి నీ కుమారుడు చచ్చిపోతాడని చెబితే 7 దినాలు ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేశాడు. ఈ ఒక్కసారి నా మనవి ఆలకించు, ఈ బిడ్డను బ్రతికించాడా? బ్రతికించలేదు. దేవుడు సహింపకాలటువంటి
పాపం చేశాడు దావీదు. నాతను చెప్పాడు, ఇదిగో నీవు చేసిన ఈ దోషం వలన దేవుని దోషుల పాలు చేశావు నీవు అని నాతను ప్రవక్త చెప్పి ఆ శిక్షను చెప్పి వెళ్ళిపోయాడు. చివరికి ఆ శిక్ష దావీదు అనుభవించాల్సి వచ్చింది. దేవుని హృదయానుసారైన దావీదు, దేవునికి నాజీరుగాను సంసోను, దేవుడు అలవి కాని సహింపనలవి కాని పాపంలో ఉండి శిక్షను తప్పించుకోలేకపోతే మన పరిస్థితి ఏమిటి? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం? శిలువ శ్రమల దినాలు రాబోతూ ఉన్నాయి. మారుదాం, మార్పు చెందుదాం, నూతన పరుచుకుందాం మన జీవితాలు, ఆత్మీయంగా బలపరుచుకుందాం. ఇంకెంతకాలమో మనకు తెలియదు మన భవిష్యత్తు. మారుమనసు పొందడానికి ఇంకెంత సమయం ఉందో మనకు తెలియదు. ఒకవేళ ఈ నెల కొంతమందికి చివరి నెల కావచ్చు మారుమనసు పొందడానికి, తర్వాత ఇంకా 100 సంవత్సరాల ఆయుష్కాలం ఉండవచ్చు. కొంతమందికి ఈ వారమే చివరి వారం కావచ్చు మారుమనసు పొందడానికి, తర్వాత 100 సంవత్సరాలు ఇంకా బతకొచ్చు. ఒకవేళ కొంతమందికి ఈరోజే చివరి దినం కావచ్చు మారుమనసు పొందడానికి, ఇంకొక 100 సంవత్సరాలు బతకొచ్చు. మారు మనసు లేకుండా ఏం ప్రయోజనం? ఆలోచన చేయండి. ఎంతకాలం మార్పు చెందకుండా ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు నా నామను అవమానపాలు చేస్తారని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టముగా మనం ఉంటే రాబోయేటటువంటి భయంకర దినాల్లో క్షేమాన్ని అనుభవిస్తాం. దేవునికి కష్టమైన వారముగా ఉంటే దేవుని చేత విడిచిపెట్టబడి దుస్తులతో సమానముగా ఎంచబడి నశించిపోతాం. ఏది కోరుకుంటారు? మేలు మార్గమును కీడు మార్గమును మీ ఎదుట పెట్టి ఉన్నాను, మరణ మార్గమును జీవ మార్గమును మీ ఎదుట పెట్టి ఉన్నాను. మీరు ఏది కోరుకుంటారో కోరుకునండి. నేనును ఆ ఇంటి వారిని యెహోవానే సేవించదు అంటున్నాడు యెహోషువ. స్థిరమైనటువంటి తీర్మానం ఇది, తుది వరకు నిలిచి నిత్య నిర్ణయం అంటున్నాడు కీర్తనాకారుడు. ఒక స్థిరమైన తీర్మానం చేసుకుందాం. ఈ శిలువ శ్రమల దినాల్లో మన జీవితాలని మార్పు చేసుకుందాం. దేవుడు మనం చూచి, ఇదిగో ఈమె నా ప్రియకుమార్తె, ఈమె యందు నేను ఆనందిస్తున్నాను, ఇదిగో ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని మనం చూచి మన యందు ఆయన సంతోషిస్తే అందుకు ప్రతిగా మనల్ని అంతగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీకు వాక్యంతో మా హృదయాన్ని నా తండ్రి నింపినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యమనే వధుస్నానంతో శుద్ధీకరించారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, సహింపనలుగానంత కోపం మీకు పుట్టించువారముగా కాకుండా మా జీవితాలు మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా జీవితాలు మీరు ఎంతగానో మార్చారు, ఇంకా కూడా మార్చండి నా తండ్రి, పరిపూర్ణంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయ కాఠిన్యం తొలగించండి ప్రభువా. మాలోని అస్థిరత్వాన్ని తీసేయండి నా తండ్రి. మారాలని అనుకుంటున్నాం కానీ మారలేకపోతున్నాం ప్రభువా. మారాలని అనుకుంటున్నాం, కొద్ది రోజులే నా తండ్రి మంచిగా ఉంటున్నాం, ఆ తర్వాత మరలా మామూలు అయిపోతున్నాం ప్రభువా. ఈ మాటికి మేము తప్పిపోతున్నామని మీరు నా తండ్రి మా మీద కోపడకుండా ఆత్మీయంగా నీ వైపు వేసి మా తప్పటడుగులుగా గుర్తించిన తండ్రి మమ్మల్ని కనికరించి క్షమించిన తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి మీ మార్గంలో మమ్మల్ని స్థిరపరచని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. లోకము తట్టు, లోభం తట్టు, పాపం తట్టు, సాతాను తట్టు కాకుండా నీ తట్టు మేము తిరిగి నీ తట్టు మా జీవితాన్ని తిప్పుకొని నిండే గురి కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయమని మరొకసారి నా తండ్రి నన్ను మమ్మల్ని మీ కృపాస్తులకు అప్పగించుకుంటూ మా హృదయంలో విత్తున వాక్య భాగాన్ని దుష్టుడు దొంగిలించకుండా జాగ్రత్త చేస్తూ నీ వాక్యాన్ని అనుసరించి నా తండ్రి మేము నా ప్రభువా పరిశుద్ధ జీవితంలో కొనసాగి 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించడం సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య